మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ అనేది అందరికీ ఒక భయంకరమైన రోగము. ఎవ్వరు క్యాన్సర్ రావాలి ఆర్ వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా రావాలి అని అసలు అనుకోరు. ఈ క్యాన్సర్ బారి నుంచి మనల్ని కాపాడుకోవాలి అంటే కొన్ని సింపుల్ బేసిక్ టెస్ట్స్ ఉన్నాయి. ఇవి చేయించుకుంటే ఇంకా క్యాన్సరే రాదు అని కాదు, బట్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది క్యాన్సర్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ లేడీస్ కి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ ని 2 రకాలుగా డివైడ్ చేస్తాము. 40 లోపు స్త్రీలకి 40 లోపు చేయాల్సిన టెస్ట్స్ ఏంటి, 40 ఇయర్స్ దాటాక చేయాల్సిన టెస్ట్ ఏంటి. ఈ 40 ఇయర్స్ లోపు లేడీస్ చేయించుకోవాల్సిన ఒకే ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ప్యాప్ స్మియర్. ఈ ప్యాప్ టెస్ట్ అనేది గర్భసంచి కింద భాగం నుంచి చేస్తాము. ఇది 3 ఏళ్లకు ఒకసారి చేస్తాము. సో 40 ఏళ్ల లోపు స్త్రీలు చేయించుకోవాల్సిన ఒకే ఒక టెస్ట్ ప్యాప్ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్. ఇది మీరు సెక్స్ చేయడం స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ చేయించుకోవాలి. బట్ ఆ చేయించుకునేది మంచి హాస్పిటల్లో చేయించుకోండి, చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో చేయించుకోవద్దు. 40 ఏళ్ళు దాటిన స్త్రీకి చేయించుకోవాల్సిన టెస్ట్ ప్యాప్ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్. సో అది మానదు. అది మీ మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ 3 ఇయర్స్ 65 ఇయర్స్ వచ్చే వరకు చేపించుకుంటూనే ఉండాలి. దాంతో పాటు 40 ఏళ్ళు వచ్చిన ఈ 40 ఏళ్ళు దాటినాయి కాబట్టి వన్స్ ఎ ఇయర్ ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అంటాము. ఇందులో బ్లడ్ క్యాన్సర్ లాంటివి ఏమన్నా వచ్చేది ఉంటే ఆర్ బ్లడ్ క్యాన్సర్ ఉంటే పట్టుకుంటుంది. ఈ సిబిపితో పాటు ఒక కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఇందులో కిడ్నీ క్యాన్సర్, యూరిన్ సంచి క్యాన్సర్స్ ఉంటే అది చెప్తుంది. 3వ పరీక్ష స్టూల్ ఎగ్జామినేషన్, ఒక మోషన్ శాంపుల్. ప్రతి ఇయర్ ఒక మోషన్ శాంపుల్ ని మనం టెస్ట్ కి ఇస్తే అందులో పేగు క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉంటే పట్టుకుంటాయి. సో ఈ యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి, వీటితో పాటు పొట్ట స్కాన్ కూడా చేపించుకోమంటాము వన్స్ ఎ ఇయర్. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఏదన్నా ఒక టెస్ట్ ఒక ఆర్గన్ గురించి చెప్తుంది, బట్ పొట్ట స్కాన్ అనేది ఒక 20 ఆర్గన్స్ ని చూపిస్తుంది. సో పొట్ట స్కాన్ చేస్తే లివర్, స్ప్లీన్, పొట్ట, చిన్న పేగు, పెద్ద పేగు, ప్యాంక్రియాస్, కిడ్నీస్, యూరిన్ ట్యూబ్స్, యూరిన్ సంచి, ఆడవాళ్ళలో గర్భ సంచి, ఓవరీస్, మగవాళ్ళలో ప్రాస్టేట్, ఇవన్నీ చూపిస్తుంది. సో ఒకే ఒక టెస్ట్ 2-3 వేలు కూడా ఖరీదు కాదు. అందులో ఏమీ ఎక్స్రేస్ లేవు, రేడియేషన్ లేదు, బట్ మన హోల్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ నుంచి, బ్లడ్ వెజల్స్ కాడి నుంచి అన్ని చూపిస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉంటే బయటపడతాయి, అందులో ఉన్న క్యాన్సర్ ఉంటే బయటపడుతుంది. సో ఎవ్రీ ఇయర్ 40 దాటాక మీరు చేసుకోవాల్సిన పరీక్షలలో అబ్డామినల్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డమన్ ని కూడా జత చేయమంటాము. దీంతో పాటు ప్రతి 2 సంవత్సరాలకి 40, 42, 44, 46 అలా ఎవ్రీ 2 ఇయర్స్ గెట్ అ మ్యామోగ్రామ్, రొమ్ము పరీక్ష. ఈ మ్యామోగ్రామ్ లో చిన్న ఇసుక రేణువంత బియ్యం గింజ అంత సైజ్ క్యాన్సర్ ఉన్నా కూడా మ్యామోగ్రామ్ పట్టేసుకుంటుంది. అంత చిన్న క్యాన్సర్స్ ఉన్నప్పుడు మనం వాటిని తొలగిస్తే, చిన్నగా కట్ చేసి ఆ ఒక్క చోట తొలగిస్తే మీరు క్యూర్ అయిపోతారు. సో మ్యామోగ్రామ్ ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి చేయించుకోమంటాము. అంతకన్నా ఫ్రీక్వెంట్ గా ఎందుకు వద్దంటాము అంటే, మ్యామోగ్రామ్ చేయించుకున్నప్పుడు కొన్ని ఎక్స్రేస్ వెళ్తాయి మీ చెస్ట్ లోకి. ఈ ఎక్స్రేస్ రిపీటెడ్ గా వెళ్తే కొంచెం డ్యామేజ్ జరగవచ్చు బాడీకి. సో మ్యామోగ్రామ్ ఎవ్రీ 2 ఇయర్స్. ఈ లోపు ప్రతి నెల మిమ్మల్ని మీరు రొమ్ము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కూడా చిన్న వయసులో 20 ఇయర్స్ నుంచి నెలకు ఒకసారి కంటిన్యూస్ గా త్రూ అవుట్ లైఫ్ చేసుకుంటూ ఉండమంటాము. ఈ సింపుల్ బేసిక్ టెస్ట్స్ తోనే మనం ఎన్నో రకాల క్యాన్సర్స్ ని ముందే పట్టుకోవచ్చు.